ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవప్రదమైన పద్మశ్రీ అవార్డు తీసుకొని ఈ నెల 31న వరంగల్కు వస్తున్న సందర్భంగా వారికి భారీ ఎత్తున ఘన స్వాగతం పలకాలని గ్రామాల నుంచి ఎంఆర్పీఎస్ అనుబంధ సామాజిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తూ మెదక్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి జన సమీకరణ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మహిళా అనుబంధ సంఘాల నాయకులు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు ముందుండి వారి మండలాల నుంచి అధిక సంఖ్యలో జన సమీకరణ చేసుకొని మందకృష్ణ మాదిగ గారికి ఘన స్వాగతం పలకాలని ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అస్తర్గల్ల బాలరాజ్, సీనియర్ నాయకులు కొమ్ము షేకులు తెలిపారు। గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఈ రోజు ఢిల్లీలో అత్యున్నతమైన పురస్కారం మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ములతో ఈ రోజు పద్మశ్రీ అవార్డు తీసుకోవడం జరుగుతుంది। మరి ఆ పద్మశ్రీ అవార్డు అంటే మరి మామూలు కాదు। ఒక చిన్న కులం నుంచి చీయన్న కులం నుంచి ఈరోజు పద్మశ్రీ అవార్డు తీసుకునే స్థాయికి తీసుకొచ్చిన గౌరవ మందకృష్ణ మాదిగ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అంతేకాకుండా నేరుగా ఢిల్లీ నుండి 31వ తారీఖున వరంగల్ రైల్వే స్టేషన్కి వస్తాడు కాబట్టి ఆ రైల్వే స్టేషన్లో మాదిగ ఉపకులాలు ఘన స్వాగతం పలకడానికి మరి మెదక్ జిల్లా నుండి కూడా అన్ని మండలాల నుండి మరి నాయకులు చొరవ తీసుకొని అధిక సంఖ్యలో జన సమీకరణ తీసుకుపోయి అన్నకు ఘన స్వాగతం పలకాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది। అంతేకాకుండా మండలాల వారీగా ప్రతి ఒక్క మండల అధ్యక్షుడు ఆ మండలం నుంచి 1 నుంచి ఒక 5 వెహికల్ల వరకు మరి తీసుకొని రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం। మరి అన్నగారికి ఘన స్వాగతం పలకడం అంటే ఈ చరిత్రలో ఎవరు కూడా ఇట్లాంటి స్వాగతం పలకలేరు కాబట్టి ఆ కనివిని ఎరగని రీతిలో ఘన స్వాగతం పలకాలని చెప్పి గుర్తు చేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।